ఎప్పుడైనా ఎక్కడైనా ఈ ప్రపంచంలో మానవుడు అనేవాడు అపురూపంగా పెంచుకునేదాన్ని అర్థాంతరంగా తుంచుకోకూడదు. ఉదాహరణకు మనం ఒక గాజు బొమ్మను కొన్నామనుకోండి. ఆ కొన్న గాజు బొమ్మను జాగ్రత్తగా పదిలంగా ఉంచుకోవాలి. ఒకవేళ మనకి ఏదన్నా కొంచెం కోసుకుపోయినా కానీ మన వేలికి మన కోసుకుపోయింది ఎక్కడైతే అక్కడ మందేసుకొని మన శరీరంలో పడ్డ గాయాన్ని మనం మాంచుకునే విధంగా అడుగులు వేయాలి తప్ప గాజు బొమ్మను పగలగొట్టాలనే ఆలోచన రాకూడదు. అదేవిధంగా మనం ఒక వ్యక్తిని కావాలని చెప్పి కోరుకొని మనం అగ్రతాంబూలం వచ్చినప్పుడు ఆ వ్యక్తి వల్ల మనం ఇబ్బంది పడ్డామనుకోండి, మనం సరి చేసుకోవాలే తప్ప తుంచుకోకూడదు. పోనీ రాజీ మార్గంలో జగ్గేపేట పంచాయతీలాగా ఉభయ కుశలోబరి అన్నట్లు తారక మంత్రంలాగా శిరసాగం వ్యవహారం ఏంటంటే, మా ఇంటికి వస్తే మీరేం తేవద్దు, మీ ఇంటికి వస్తే నేనేం తేను, అలా నడిచిందనుకోండి. నడిచినప్పుడు కలిసిపోవాలేక అంతే తప్ప జనం కోసం చూసే వాళ్ళకే మన కుటుంబంలా ఉన్నప్పుడు బయట వాళ్ళకి ఆ హెల్త్ కనపడకూడదు. మన అంతర్గతంగా మనకి ఎంత బాధ ఉన్నా కానీ మేడిపండులాగా మనం కలిసిపోయే ఆలోచనలో ఉండాలి తప్ప ఇది ఉమ్మడి కుటుంబం అని జనమంతా అనుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా మనం ప్రవర్తించాలి. అవసరమైతే కలిసిపోవాలి. దాని మూలాన మన మీదకి రేపు పొద్దున వైరు వర్గాలు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళంతా ఒకటే, వాళ్ళు ఉమ్మడి కుటుంబం అని అనుకుంటారు. అలా ఉండాలి అంతే తప్ప నేను నీకు దూరం, నువ్వు నాకు దూరం, నువ్వు ఆ గట్టు నుండి నేను ఈ గట్టు నుంటా అనే రంగస్థలం పాటలో ఒక పాడినట్టు కనుక పాడితే దానివల్ల చివరికి రణస్థలం కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఆ రణస్థలంలో విజయం అనేది వైరు వర్గాలుగా అవుతుంది తప్ప మనకు వచ్చే పరిస్థితి సూచాయిలో కూడా కనపడదు. కాబట్టి ఏంటంటే కలిసి సమిష్టిగా సంయుక్తంగా ఉండాలి తప్ప స్వపక్షంలో విపక్షంలాగా ఉండటం మూలాన వైరు వర్గాలకు లాభం తప్ప నీకు నాకు మాత్రం లాభం ఉండదు. మనం స్వపక్షంలో విపక్షంలో ఉండటం మూలాన రేపొద్దున మన ప్రతిపక్షం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే కలిసి నడుద్దాం, సమైక్యంగా పోరాడదాం, సమిష్టి విజయాన్ని సాధిద్దాం అనే లక్ష్యంతో ముందుకు వెడదాం. నమస్కారాలతో 3 మీడియా యూట్యూబ్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు, బిఏ పాలిటిక్స్.